చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తుదముట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి ప్రొద్దుటూరులో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానాని లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట, ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే, రాజకీయంగా తుదముట్టించాలనే, సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే, లేకుంటే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని. ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది. భార్య, పిల్లలు, వారి కుటుంబ విషయాలు, రాజకీయాలలో మా పార్టీకంటూ కొన్ని విషయాలు, కొన్ని సమాచారాలు ఉంటాయి. ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య. చిట్ట చివరికి ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క, ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర దాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడు రాచమలు చేయడు. సాక్ష్యం లేని మాటలు కానీ, ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాచమల్లు ఎప్పుడు చేయడు. బలమైనటువంటి ఆధారం, బలమైనటువంటి సాక్ష్యం అన్నీ నా దగ్గర ఉన్న తర్వాతనే పోలీస్ శాఖను నేను కలవడం జరిగింది. నాకు 3 ఫోన్ల నుంచి కాల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి. మూడు ఫోన్స్. ఆ ఫోన్ కాల్ కూడా ఎస్పీ గారికి నేను ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్ని ఏమంటారు, నా ఫేస్బుక్ అకౌంట్ వేరే చేసి ఇక్కడ పంపుతారు. అమ్మాయిల యొక్క నగ్నమైనటువంటి ఇది కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రొద్దుటూరులో. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. వీడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీడు ఇంకా దొరకలేదంటే ఇంకా తెలివిగా ఉన్నాడు. పోలీసుల కంటే ఇంకా తెలివిగా ఉన్నారు. టెక్నాలజీ మీరిపోయింది. ఇది ఇట్లాంటి ఫోటోలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దాని నుంచి అమ్మాయిలకు సంబంధించి నగ్నమైనటువంటి ఇటువంటి పంపిస్తే ఏమనుకుంటారు? సైబర్ నేరగాళ్ళు రెగ్యులర్గా డబ్బులు టార్గెట్ చేసి అందరికీ ఇలాంటి చేస్తుంటారు. మీరు రాజకీయంగా చెప్పడానికి మీ దగ్గర సరైన ఆధారం? నేను అదే చెప్తాను కదబ్బా. నాకు ఫలానా లోకేష్ చేసినాడు, ఫలానా ప్రవీణ్ చేసినాడు, వరదాడి చేసినాడు అని చెప్పి నేను చెప్పలే. అది వాళ్ళైతే చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే అటు అబద్ధాలు చెప్తారు. నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా ఫలాని వ్యక్తి నా పైన హ్యాకింగ్ చేసే ప్రయత్నం చేసినాడని చెప్పి నేను అబద్ధం చెప్పలేను. కానీ ఈ ప్రపంచంలో నాకంటూ ఉండే శత్రువులు ఎవరైనా ఉండారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు, కుటుంబ కలహాలు లేవు, మరి ఇతర కారణాలు లేవు. రాజకీయ మా శత్రువులు మాత్రమే. అది వారికి నేను శత్రువును, నాకు వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా రాజకీయ ప్రత్యర్థులే నా మీద ఇటువంటి కుట్ర చేస్తూ ఉంటారనేది నా అభియోగం. ఇప్పటి వరకు నా ఫోన్ హ్యాక్ చేసే ప్రయత్నం 20 రోజులుగా జరుగుతుంది. నాకు తెలిసి నేను కంప్లైంట్ ఇచ్చినా, నాకు తెలిసి మీకు సమాచారం ఇచ్చినా ప్రజలకు తెలియజేస్తాను, అంతే కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయనకు ఉండడం చేత ఏదైనా తనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందనే స్వార్థంతో ఆయన ప్రయాణం చేసిన వాడే, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఆయన మీద నాకు గౌరవం ఉండేది. అందుకే ఇప్పుడు గౌరవంగానే మళ్ళీ నేను ఆయన అడుగుతా ఉన్నా, ఎందుకు వచ్చినాడు, ఎందుకు పోయినాడు.
అరాచక పాలన చూసి తట్టుకోలేక నేను వచ్చేసాను అన్నారు. అది దట్స్ రైట్, కరెక్ట్గా వచ్చినావు దారికి. ఇది ఇప్పుడు తెలిసిందే, 4 ఏళ్ల ముందు తెలియదా? ఎమ్మెల్సీ పదవి తీసుకునేప్పుడు తెలియదా? ఇంత మేధావి నువ్వు. 4 ఏళ్ల ముందు నుంచి సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమవుతుందని తెలిసి ఇప్పుడు దింపుడు కాలాల కాడికి వచ్చిన తర్వాత ఇది అరాచక పాలన అంటే నీది అరాచకమైన బుద్ధి. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175కి 175 వైనాట్ అంటున్నాడు. మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి 175 వస్తాయని చెప్పి అనొచ్చు. కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశము, కొంతమందికి మేము నచ్చుతాం, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే 130 సీట్లు గట్టి పరిస్థితిలో తగ్గవని అనుకుంటాను. పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది ఫిరాయింపులు వెళ్ళిపోయే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. ఒకరో ఇద్దరు ముగ్గురు 4 5 మంది మా వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కేశినేని నాని లాంటి వాళ్ళు ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు 30 సీట్లు 40 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలా, 10-15 బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇవ్వాలా? ఈ 45 మందికి సీట్లు ఇచ్చినప్పుడు ఈ 45 మంది తెలుగుదేశం పార్టీ విశ్వాసమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను యాగంపలో పెడతాడు, బుట్ట కింద ముచ్చాడు తెలుగుదేశం పార్టీ. అవి జరగవా? మాకు నష్టం లేదు, టీడీపీకి లాభం లేదు. చివరికి చెప్పాలంటే షర్మిలమ్మకు కూడా లాభం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.